ఒక్క రూపాయి ఖర్చు పెడితే ముక్కు నేలకు రాస్తా అని చెప్తే నేను ప్రెస్ పెట్టి నేను చెప్పడం జరిగింది, మేము రెడీగా ఉన్నాం, చర్చకు రెడీగా ఉన్నాం అని చెప్పి. ఆయనే ఇమ్మీడియట్గా నేను రేపు ఉదయం 10 గంటలకు పార్టీ ఆఫీస్కి వస్తున్నానని చెప్పి ఏకపక్షంగా డేటు టైం ఫిక్స్ చేశాడు. నిజంగానే వస్తున్నాం ఎన్టీఆర్ భవన్కి అనుకొని ఆయన లోనికి ఎందుకు ఎంటర్ కావాలి ఎన్టీఆర్ భవన్లోకి, గేట్ దగ్గరే ఉండి ఆన్సర్ చేద్దామని చెప్పి నేను 4 గంటల పాటు ఫైల్ పట్టుకొని గేట్ ముందర నిలబడ్డా. మహానుభావుడు రాలే. ఇది బహిరంగ లేఖలు ఆయన ఏమంటాడంటే ఆయన ఒక్కడు రాడంట, జిల్లా ఎమ్మెల్యేలు, మంత్రులు, పార్లమెంట్ సభ్యులు వీళ్ళందరినీ తీసుకొని పాలమూరు ఎత్తిపోతల పథకం మీద చర్చించడానికి వస్తా అంటున్నాడు. పాలమూరు ఎత్తిపోతల పథకం మీద చర్చించడానికి వస్తా అంటున్నాడు. ముందు ఆయన మాట్లాడింది ఏంటంటే తెలుగుదేశం హయాంలో జిల్లాలో ఒక్క ప్రాజెక్ట్ కూడా ఒక్క రూపాయి ఖర్చు కాలేదన్నాడు. దాని మీద చర్చకు సిద్ధం అన్నాడు. ఆయన ఏం చేశాడంటే ప్రెస్ పెట్టి కేవలం 17 కోట్లే ఖర్చు అయినాయి అన్నాడు. ఒక్క రూపాయి నుండి 17 కోట్లకు ఒక్కసారి జంప్ ఇచ్చాడు ఆయన. ఇవన్నీ విన్యాసాలు ఎందుకు కృష్ణారావు గారు? మీరు మంత్రివర్గంలో ఉన్నారు, అధికారులను పిలుచుకోండి. ఇయర్ వైజ్ ఎంత ఖర్చు అయింది ఉంటుంది కదా. నేను లెక్కలు రాసేది నువ్వు రాసేది ఏం కాదు కదా, ప్రభుత్వంలో లెక్కలు ఉంటాయి కదా, తీసుకోమని మేము చెప్పినాం. నేను ఇంతకుముందు ఇచ్చిన డేట్లు కాదు అని చెప్పి ఆయన చెప్పమని. దీన్ని పరిమితమే మాట్లాడమంటే తూక ముడిసి చేతగాక నేను ఆడికి రాలేను, నేను ఈడికి రాలేను, ఆయన దొరికొచ్చుకో ఈయన దొరికొచ్చుకో, ఇవా మీరు మాట్లాడండి లపంగా మాటలు. ఐ స్టాండ్ బై మై వర్డ్, ఐ స్టిక్ ఆన్ టు మై వర్డ్స్, ఐ విల్ నెవర్ గో బ్యాక్ ఆన్ మై వర్డ్. మీలక పొద్దునోటి పూడు కూడా మాట్లాడడం కాదు నేను, మా జిల్లా టీఆర్ఎస్ నాయకులైనా. కానీ మీరు మాట్లాడేటువంటి మాటలు మాటలకు చేతలు పొందడం లేదు. మీరే స్థలం చూపించండి. నేను చెప్పిన స్పష్టంగా. ఇంకో మాట కూడా, తెలుగుదేశం భవన్ ఎన్టీఆర్ భవన్ అంటే అమరులైన ఆత్మలు ఘోషిస్తాయి. మీకు అసలు చేస్తాను, మీరు ప్లేస్ తీసేది నేను 16వ తారీఖు ఉదయం 11 గంటలకు ఉంటాం, 16 ఉంటాం. మీరు స్పందించండి. ఎప్పుడు ఎవరిని సంప్రదించాలా? చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బడ్జెట్ లో ప్రవేశపెట్టిన లెక్కలు మొత్తం తీసుకొని వస్తున్నా. అవే బుక్స్ తప్పక తెలియండి.